నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. అమావాస్య కండ్రింగా ఎస్టీలు దళితులకు ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలకు స్థలాలు తక్షణమే కేటాయించాలి. 320 సర్వే నెంబర్లోని 350 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సత్యవేడు మండలం కొత్త మారికుప్పం గ్రామ పంచాయతీ పరిధిలోని అమావాస్య రెడ్డి కండ్రింగా ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఎస్టీ దళిత పేదలకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. అర్హులైన వ్యవసాయ కార్మికులకు సాగు భూములు పంపిణీ చేయడంతో పాటు శ్మశాన వాటికలకు అవసరమైన స్థలాలు కూడా కేటాయించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం సత్యవేడు మండల కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పి మురళి మాట్లాడుతూ 320 సర్వే నెంబర్లో భూ కబ్జాకు గురైన సుమారు 300 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అలాగే సత్యవేడు నియోజకవర్గంలో ఊతుకోట నుంచి సత్యవేడు వరకు, నాగలాపురం నుంచి చిన్న పాండూరు వరకు రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే పేదల పక్షాన నిలబడి ఆయా రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని పి మురళి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు నాగార్జున, మురళి, పాపయ్య, చిరంజీవి, సురేష్, సదమయ్య, జోసెఫ్, వెంకటమ్మ, ఆశా, మారి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడేటువంటి భూములు ఉన్నాయి, వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. దళితులకు పంచాలంటే మాత్రం రకరకాలైనటువంటి సాకుల్లో ఈవేళ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవేళ అక్కడ కొత్తమారి కుప్పానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్రామ పంచాయతీలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో పొత్తుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కూడా పాదయాత్రలో చెప్పారు, మేము అధికారం వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి 1 సెంటు 1.5 సెంటు భూమి ఇచ్చారు, మేము అధికారం వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు 3 సెంట్లు భూమి ఇస్తాము అని చెప్పారు. మరి 2 సంవత్సరాల 2 నెలల్లో పూర్తి చేసుకొని ఈరోజు ప్రభుత్వం ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారు. మేము అభివృద్ధి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినామని చెప్తా ఉన్నారు. మరి అభివృద్ధి చేసుంటే మంచి ఎండలో ఇక్కడ సత్యవేడు మండలంలో కొత్తమారికుప్ప గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఎస్సీలు దళితులు ఎందుకు ఇక్కడికి వచ్చినారని మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు 1996లో ఇంద్రజిత్ గుప్తా గారు ఆనాడు ప్రభుత్వం హోమ్ మినిస్టర్గా, ఏఐటీసీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఆ రోజు పెద్ద ఎత్తున పార్లమెంట్లో పోరాటం చేసి ఇవాళ కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, ఎంఎల్, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున 62 మంది ఎమ్మెల్యేలు ఉన్న టైంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది. అది సాధించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవాళ జీరాంజీ పథకాన్ని ఆ పేరే తీసేసి జీరాంజీది పథకం అని చెప్పేసి అని ఇవాళ పథకం పేరు మార్చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ పథకం పేరు మార్చడం కూడా కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ సత్యవేడు నియోజకవర్గం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పనికి ఉపాధి హామీ కింద పనిచేసేటువంటి కార్మికులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఇవాళ రాష్ట్రం ఉండిచ్చేట 40% ఎప్పుడు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 60% ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి సమస్యలపైన ఇవాళ సత్యవేడు నియోజకవర్గంలో ఉండేటువంటి 5 మండలాలు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ గారు కూడా స్పందించి ఎవరికైతే దళితులకు సాగు చేసుకోవడానికి భూములు లేవో వాళ్ళకు భూములు పంచాలి, వాళ్ళకు సంబంధించిన ఇంటి స్థలాలు అయితే లేవో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలి, అడవిని నమ్ముకొని బతికేటువంటి వారికి రక్షణ కల్పించాలి. అదే పద్ధతిలో ఇంటి స్థలాలు కూడా ఇచ్చి వాళ్ళకు సంబంధించిన పంచాయతీలో ఉండేటువంటి అందరికి కూడా వాళ్ళకు మెరుగైనటువంటి బాత్రూమ్స్ కావచ్చు, వాళ్ళకు ప్రభుత్వం ద్వారాగా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది పెద్ద ఎత్తున మరొక పోరాటానికి రూపకల్పన చేయబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూనే ఈ సమస్యలపైన ఈ నెల 1వ తారీఖు అంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం దిగుతూ ఉన్నారు. ఈ
పెద్ద ఎత్తున ఢిల్లీలో మన జంతర్ మంతర్ దగ్గర 1వ తేదీ 2 లక్షల మంది అక్కడ ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈవేళ ఈ సమస్యలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం.